ఏం చేయకూడదండి? అన్యాయపు తీర్పు ఎవరు తీస్తారు చెప్పండి? అన్యాయపు తీర్పు ఎవరు తీరుస్తారు? లంచం పుచ్చుకున్నవాడు చేస్తాడు, ఏదో ఆశించి చేస్తాడు, అవునా కదా? కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడు కదా, వాడికి ఎవరు లేరు కదా అని చెప్పి, ఏమండి మా చిన్నాన్నగారు లాంటి వాళ్ళు కారు వాళ్ళు కానీ కారు మాట మాట్లాడాను అనుకోండి, ఏమండి ఏమవుద్దండి? ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. చెప్పగలిగితే నువ్వేం చేయాలి? న్యాయం చెప్పు, కరెక్ట్ చెప్పు, అంతేగాని అక్కడ భేదవాడని చూడకూడదు, ధనవంతుడని చూడకూడదు, న్యాయం మాత్రమే చూడాలి. గొప్పవాడని అబ్బా నాకు అన్నీ చేసి పెట్టారు కదా, ఇవన్నీ బోడంత చేశారు, కానీ అభిమానం నువ్వు నిలబడింది ఎక్కడ? నువ్వు ఒకవేళ తీర్పు తీర్చడానికి నిలబడితే కనుక నువ్వేం చేయాలి? నువ్వు పొందుకున్న వాటిని బట్టి కాదు, అక్కడ నీతి న్యాయాన్ని బట్టి నువ్వు చేసుకోవాలి. న్యాయాన్ని బట్టి, న్యాయం అంటేనే దేవుడు. ఏమండి? న్యాయాన్ని బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. ఇదంతా కూడా మనిషిని ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయంట. ఏమండి నీ ప్రజలు ఎవరైనా సరే కొండలు ఆడుతూ ఏం చేయకూడదు అంటండి? కొంతమందికి ఏంటి, ఇంటికాడ పనేం చేయరు, ఇల్లంతా అస్తావ్యస్తం, దారుణమైన పరిస్థితి. ఏమండి కంచంతా పడిపోయి ఉంటుంది, గోళ్ళన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అంట్లన్నీ చిరాగ్గా ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? స్నానం చేయరు, తలదూరం లేవరు అనుకుంటున్నారా? నేను చూసేదాన్ని, అందరినీ గమనిస్తూనే ఉండేదాన్ని. ఉంటారు వాళ్ళు, వెళ్ళి బజార్లో కూర్చుంటారు, అందరి కోసం చెప్పుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఒకళ్ళు ఎత్తితే అంత్యాక్షరిలాగా ఇంకొకళ్ళు ఎక్కుతారు, ఇంకొకళ్ళు ఎత్తితే అది అర్ధరాత్రి వరకు అయిపోద్ది. అప్పుడు వచ్చి ఏం చేస్తారండి? అప్పుడు అన్నం వండుకొని తినేసి పడుకుంటే మళ్ళీ 9ంటికి లేవచ్చు. ఏమండి ఇలా జరుగుతుంది. నీ నీ ప్రజల్లో కొండాలు చెప్తే ఇంటింటికి పెద్ద ఆజ్ఞ అండి. ఏం జరుగుద్ది దానివల్ల? ఏం జరుగుద్ది? చాలా నష్టాలు వస్తాయి. వీళ్ళ మాటలు అక్కడ మాటలు ఇక్కడ పెడితే ఏమండి కనీసం అణుబాంబు కూడా తక్కువేనేమో. ఏమండి అవునా కదా? ఈ మరీ కాల్చేస్తాయి కుటుంబాలు.